ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణే నమ. ఈరోజు సిద్ధ సమాజం యొక్క 103వ ఫౌండేషన్ డే, మే 1, 2024. ఆ గుర్తుగా సిద్ధవేదం అనే మోక్ష సూత్రం బ్రహ్మ విద్యను అందుకుంటూ సిద్ధవేదంలోని మొదటి అధ్యాయము గురు శిష్యుల సంవాదము రూపంగా మనకి బ్రహ్మ విద్యని అందించారు. శిష్యుడు: సద్గురు, మాయా సముద్రమునందుండి కెరటములచే అటునిటు త్రోయబడి కష్టపడుచున్న నాకు అందుండి దరిచేరుటకు మంచి మార్గమును సూచించవలెనని భక్తి విశ్వాసములతో అపేక్షించుచున్నాను. గురువు: శిష్యుడా, మాయా సముద్రము నుండి ఎచ్చటకు దరిచేరుటకు మార్గము చెప్పవలను? శిష్యుడు: సర్వశక్తుడైన ఈశ్వరుని చేరుటకు. గురువు: ఈశ్వరుడని చెప్పునది ఎట్టిదని మీకు తెలియనా? శిష్యుడు: ఈశ్వరుడన్నది లోకమునందు సృష్టి స్థితి సంహారకర్తలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడని చెప్పుచున్నారు. వారిని అనేక విధములుగా అనేక క్షేత్రములందు ప్రతిష్ఠాదులు చేసి పెక్కుమంది సేవించుచున్నారు. అందుచే ఆ ప్రకారమే ఉండెనని నేను గ్రహించుచున్నాను. గురువు: కానీ అట్లే మీరును గ్రహించి ఉన్న ఎడల ఈశ్వరునికి సర్వవ్యాపకత్వం ఉన్నదనయా లేదనయా మీ నమ్మకము ఎలాగూ? శిష్యుడు: ఈశ్వరుడు సర్వవ్యాపి అనగా అంతటా నుండి ఉన్నాడని నా పూర్ణ విశ్వాసము. గురువు: అయినా సర్వవ్యాపగా నుండు ఈశ్వరునికి నామరూపములు కలుగుటకు అవకాశం ఉన్నదా? శిష్యుడు: ఈశ్వరునికి నామరూపములు కలిగినప్పుడు సర్వవ్యాపకత్వం ఉండుటకు అవకాశం లేదు. అందుచే ఈశ్వరునికి నామరూపములు లేవనియే నేను తలచుచున్నాను. గురువు: ఈశ్వరుడు నామరూపాదులు లేక సర్వవ్యాపి అనేయే కదా మీరు చెప్పి ఉన్నారు. అప్పుడు ఈశ్వరుడు మనలో ఉన్నాడనియా లేడనియా? శిష్యుడు: ఈశ్వరునికి సర్వవ్యాపకత్వము ఉండుట వలన మనలో కూడా ఉన్నాడు. గురువు: మనలోని ఈశ్వరుడు ఉన్నప్పుడు మనలో లేడని అట్టి ఈశ్వరుని బ్రహ్మయనియు విష్ణువనియు మహేశ్వరుడనియు సంకల్పించుట గాని లేక ప్రతిష్ఠ కాబడిన క్షేత్రములోని బింబములలో ఉన్నాడని గాని సంకల్పించుచున్నప్పుడు మనము ఎవరము? ఈశ్వర మతస్థులమా నిరీశ్వర మతస్థులమా? శిష్యుడు: సర్వవ్యాపియగు ఈశ్వరుని ఎట్లు సంకల్పించినను అది ఈశ్వర మతమే అని చెప్పగా నిరీశ్వర మతమని చెప్పుటకు అవకాశం లేదు. గురువు: ఈశ్వరుడు మనలో లేని ఎడల మనకు ఏది అయినను చూచుట గాని మాట్లాడుట గాని తెలుసుకున్నట గాని సాధ్యమగునా? శిష్యుడు: సాధ్యము కాదు. గురువు: దీనికి ఒక దృష్టాంతం చెప్పెదను. ఎట్లనగా ఒక మనుష్యుడు చచ్చిపోయినా శవమగును. ఆ శవమునకు ఏది అయినా వినుట గాని చూచుట గాని తెలుసుకున్నట గాని మాట్లాడుటకు గాని కదలుటకు గాని వీలునా? శిష్యుడు: సాధ్యము కాదు. గురువు: ఎందుచేత? శిష్యుడు: దానిలో ఈశ్వర చైతన్యం లేకపోవట చేత. గురువు: కావున ఈశ్వర చైతన్యం లేని ఎడల మనకు ఎట్టి ప్రజ్ఞయును లేదు. ఈ కనపడు లోకము మొదలగు ఎట్టి అవస్థయును లేదు. అప్పుడు ఈశ్వర చైతన్యము వలననే మనకు ఇవన్నీ చూచుటకు కానీ మాట్లాడుటకు కానీ తెలుసుకున్నటకు కానీ అవకాశం ఉన్నది. అందువలన ఈశ్వరుడే దీనంతయును తెలుసుకున్నవాడని నమ్మవలను. అప్పుడు ఈశ్వరుడేయుండు మనము కాదు ఈశ్వరుడు బ్రహ్మయుగును విష్ణువగును మహేశ్వరుడగును క్షేత్రంలోని బింబములోను దిగును అని అట్లు అనేక విధములుగా సంకల్పించున్నాము. ఈ ప్రకారముగా మనము కాదు వేరొకటని సంకల్పించున్నప్పుడు మనము ఈశ్వర మతస్థులమని చెప్పుటకు సాధ్యమగునా? శిష్యుడు: ఆ ప్రకారముగా ఆలోచించినప్పుడు మనము నిరీశ్వర మతస్థులచే అగుదము. గురువు: కావున మనలో నుండి ఈశ్వర శక్తిని బయట విడవక ఎవరు తమలోనే స్థాపించుచుందరో వారే ఈశ్వర మతస్థులమని చెప్పబడుచున్నారు. శిష్యుడు: గురువర్య, మనలో నుండి ఈశ్వర శక్తిని బయట విడవక మనలో ఏ విధముగా స్థాపించవలను? నాకు ఆ మార్గమును చూపవలసిందిగా అపేక్షించుచున్నాను. గురువు: ఆ ప్రకారంగా మార్గమును చూపువారెవరు? శిష్యుడు: వారే గురువులు. గురువు: గురువు అనగానెవరు? శిష్యుడు: గురువని వారు ఈశ్వరుడన్న నమ్మకము. గురువు: ఈశ్వరుడు ఒకప్పుడును గురువు అగుటకు సాధ్యము కాదు. ఎట్లనగా ఈశ్వరునకు నామరూపములు లేక సర్వవ్యాపియగు వస్తువని నీవే చెప్పున్నావు. అట్లుండే వస్తువు మన నుండి భిన్నమై వేరే ఉన్నదా? అభిన్నమై ఉన్నదా? శిష్యుడు: అది అభిన్నమై మనలను విడువనున్నది. గురువు: ఆ ప్రకారముగా ఉండు వస్తువు మనకు గురువై వచ్చుటకు వీలు లేదు. కారణమేమనగా గురువని వచ్చినప్పుడు గురువుని మనము భిన్నముగా సంకల్పించవలవేను. అప్పుడు గురువు మనకు వేరే ఉండును. ఆ ప్రకారము భిన్నమగునప్పుడు ఈశ్వరుడు గురువై వచ్చుటకు వీలగునా? ఇది కాక ఈశ్వర చైతన్యం మనలో లేని యెడల మనము శవములగుచున్నాము. ఆ ప్రకారముగా నుండు చైతన్య వస్తువు మనలో నుండి గురువై వేరుగా వచ్చినప్పుడు మనము శవములగుచున్నాము కదా. అట్లు చూచినప్పుడు ఈశ్వరుడు గురువై వచ్చుటకు వీలు కలదా? శిష్యుడు: ఈ ప్రకారముగా ఆలోచించి చూచినప్పుడు ఈశ్వరుడు గురువై వచ్చుటకు వీలు లేదు.
గురువు ఈశ్వరుడు గురువుగా అడగునట్టుకు ఒక దృష్టాంతం ఏమనగా, ఈశ్వరుడు ఉన్నాడనియా లేడనియా మీ నమ్మకము? శిష్యుడు ఉన్నాడనియే. గురువు అయితే ఈశ్వరుడు ఒక సమయమున మాత్రమే ఉన్నాడా లేక అన్ని సమయములందును ఉన్నాడా? శిష్యుడు అన్ని సమయములందును ఉన్నాడు. గురువు నువ్వు నిద్రించినప్పుడు కలడా? శిష్యుడు కలడు. గురువు ఆ సమయన గురువు నీ సమీపంలోకి వచ్చినచో నీకు తెలియనా? శిష్యుడు తెలియదు. గురువు నువ్వు నిద్రించే సమయమున ఈశ్వరుడు ఉన్నాడు కదా, నువ్వు తెలుసుకొనకుండుటకు కారణమేమో చెప్ప సాధ్యమగునా? శిష్యుడు సాధ్యము కాదు. గురువు కారణమేమనగా ఈశ్వరునకు 2 అవస్థలు కలవు. అవేమనగా సకలత్వము, నిష్కలత్వము. ఈశ్వరునకు సకలత్వము సంభవించినప్పుడు అతడు సగుణుడగుచున్నాడు. అప్పుడు వికారాదులు ఉద్భవించి సృష్టి స్థితి సంహారదులు చేసి రాగద్వేషియే అణిగి ఉన్నాడు. ఎప్పుడు ఈశ్వరునకు నిష్కలత్వం సంభవించునో అప్పుడు నిర్గుణుడై నిర్వికారుడై సృష్టి స్థితి సంహారాదులు లేనివాడై రాగద్వేషాదులు లేనివాడై కనపడును. దీనిని అనుసరించయే పై కనపరిచిన అవస్థలు సంభవించును. ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు. లేని ఎడల శవములగుచున్నాము. దానికెట్టి బాధ్యతయూ లేదు. ఈశ్వర చైతన్యం మనలోనే ఉన్నప్పుడు అన్ని అవస్థలు కలుగుచున్నవి. ఎట్లనగా మనలో నుండి ఈశ్వర శక్తి మనలో లయించి బయట వ్యాపించక ఉన్నప్పుడు నిష్కలత్వం అగుచున్నది. ఇదే నిద్రావస్థ. ఇట్టి అవస్థలో జీవుడిండియు ఏ ఒక్క కలంకము లేక నిర్మలుడై ఆత్మగానున్నాడు. దీనికి దృష్టాంతము ద్రోహియు క్రూరుడును కులపాతకుడుగానున్న వానికి కూడా నిద్రా సమయంలో జీవుడున్నాడు. ఆ సమయమున జీవునకు ఏ ఒక్క కలంకమును లేదు. ఆ సమయమున జీవుడు నిష్కలత్వముతో ఉన్నాడు. ఆ జీవుడే శివుడు. ఇదియే జీవ శివోహం అని అవస్థ. ఈ అవస్థ తప్ప బయట వ్యాపించి మరొకటి అని ప్రతిబింబించినప్పుడు అది జీవుడు. ఆ ప్రతిబింబం నుండి బయట వ్యాపించక తనలో తాను లయించినప్పుడు శివుడగుచున్నాడు. అందుచేతనే జీవ శివోహం అని చెప్పుటకు కారణము. శివుడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరునికే ముందు కనబరిచిన అవస్థలు అనగా నిష్కలత్వం కలిగినది. అప్పుడే ఈశ్వరుడు నిర్గుణుడనియు నిర్గుణమైన గుణరహితమైనది. గుణములు సాత్వికము, రాజసము, తామసకము. ఈ 3 గుణములు లేక వచ్చు స్థితికి నిర్గుణుడగును. అప్పుడు నిర్గుణుడై నిర్వికారుడై నిర్మోహి అయి రాగద్వేష రహితుడగుచున్నాడు. అదే మనకు నిద్రా సమయమునందు అవస్థ. అప్పుడే మనలో నుండి ఈశ్వర చైతన్యము మనలో అణిగి నిర్గుణ నిష్కలంక నిర్వికారియే వెలయును. ఎప్పుడు నిద్ర మేల్కొని తన శక్తి బయట వ్యాపించునో అప్పుడు సకలత్వం అగుచున్నది. సకలత్వం అనగా కళ్ళతో చేరునటువంటిది. అప్పుడు వికారియు సగుణుడనగును అగుచున్నాడు. సగుణుడనగా 3 గుణములు కలిగిన వాడు. పై కనబరిచిన 3 గుణములు కలిగినప్పుడు సృష్టి స్థితి సంహారాదులగుచున్నవి. ఇవన్నీ మనలోనే కలుగుచున్నవి. తాను లేని ఎడల ఏ అవస్థలను లేవు. కావున సకలుడగుటకు, నిష్కలుడగుటకు, సగుణుడగుటకు, నిర్గుణుడగుటకు, వికారియగుటకు, నిర్వికారియగుటకు తనకు తానే కారణము. కావున తనకు తానే ఈశ్వరుడు. తానే ఉన్న ఈశ్వర చైతన్యము తనలో తాను అణిగి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈశ్వర చైతన్యం ఒక్కటే ఉన్నది, వేరొకటి లేక వెలియుచున్నది. ఇందుచేతనే నిద్రయందు గురువు సమీపములో నన్నను తెలుసుకొనలేకుండటం కారణము. అయితే గురువు వచ్చెను అను సంకల్పం నీకెప్పుడు కలిగినది? శిష్యుడు నిద్ర నుండి మేల్కొనినప్పుడు. గురువు నిద్ర మేల్కొనినప్పుడు సంకల్పం ఎక్కడ నుండి కలిగినది? శిష్యుడు మనలో నుండియే. గురువు మనలోనెక్కడ నుండి? నిద్రించే సమయంలో నీవు లేవా? అప్పుడు సంకల్పము కలిగి ఉన్నదా? నిద్ర మేల్కొన్నప్పుడు అదెట్లు కలిగినది? శిష్యుడు నిద్ర మేల్కొన్నప్పుడు నాకు వికారము కలిగి ఆ వికారమును కలిగినది. గురువు వికారాదులు ఎచ్చట నుండి కలిగినవి? శిష్యుడు జీవు నుండి కలిగినవి. గురువు జీవుని నుండి ఎలా కలిగినవి? నిద్రించే సమయంలో జీవుడు లేడా? అప్పుడు వికారాదులు లేవా? నిద్ర మేల్కొన్నప్పుడు నీకేమి కలిగినది? శిష్యుడు సంకల్పము కలిగినది. గురువు ఆ సంకల్పం ఎక్కడి నుండి కలిగినది? శిష్యుడు మనస్సులో నుండి కలిగినది. గురువు మనసు లేకున్నా వేరేదైనా ఉన్నదా? శిష్యుడు లేదు. గురువు అప్పుడు గురువును సంకల్పం ఎక్కడి నుండి కలిగినది? శిష్యుడు మనస్సులో నుండి. గురువు అట్లైన గురువెవరు? శిష్యుడు మనస్సు. ఓం తత్సత్. 27వ పేజీ వరకు చదివాను. ఓం శ్రీ గురుభ్యో నమః.
ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. ఈరోజు సిద్ధ సమాజం యొక్క 103వ ఫౌండేషన్ డే, మే 1, 2024. ఆ గుర్తుగా సిద్ధవేదం అనే మోక్ష సూత్రం బ్రహ్మ విద్యను అందుకుంటూ సిద్ధవేదంలోని మొదటి అధ్యాయము గురు శిష్యుల సంవాదము రూపంగా మనకి బ్రహ్మ విద్యని అందించారు. శిష్యుడు: సద్గురు, మాయా సముద్రమునందుండి కెరటములచే అటునిటు త్రోయబడి కష్టపడుచున్న నాకు అందుండి దరిచేరుటకు మంచి మార్గమును సూచించవలెనని భక్తి విశ్వాసములతో అపేక్షించుచున్నాను. గురువు: శిష్యుడా, మాయా సముద్రం నుండి ఎచ్చటకు దరిచేరుటకు మార్గమును చూపవలను? శిష్యుడు: సర్వశక్తుడైన ఈశ్వరుని చేరుటకు. గురువు: ఈశ్వరుడని చెప్పునది ఎట్టుదని మీకు తెలియనా? శిష్యుడు: ఈశ్వరుడన్నది లోకమునందు సృష్టి